డిప్రెషన్ గుండా ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు అతని మానసిక వ్యవస్థ ఎలా ఉంటుంది? నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలని ఆశపడతాడు? అసలు ఈ డిప్రెషన్కి కారణం ఏమిటి? ఈ చింతకు కారణం ఏమిటి? ఈ స్ట్రెస్కి కారణం ఏమిటి? ఈ వర్రీకి కారణం ఏమిటి? మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. సహోదరి సహోదరులు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బోరిస్ బెకర్ అనేటటువంటి ఒక వింబుల్డన్ ఛాంపియన్ 16 సంవత్సరాల వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి తాను ఎంటర్ అయ్యాడు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించాడు. అంత చిన్న వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించిన బోరిస్ బెకర్ అతి తక్కువ కాలంలో అన్నీ సంపాదించాడు. ఆర్థికంగా బలాన్ని సంపాదించాడు, అందమైన అమ్మాయిలతో స్నేహాన్ని సంపాదించాడు, అందలం ఎక్కాడు, అందరి మనలు పొందుకున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందం ఉంది, అందమైన అమ్మాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఒకరోజు న్యూస్ పేపర్లో మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే బోరిస్ బెకర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడో తెలుసుకోవాలని మీడియా వాళ్ళు కొంచెం కోలుకున్న తర్వాత అడిగారు. నీకేం తక్కువ ఉన్నాయినా? ఆస్తిపాస్తులకు తక్కువ, చాలా ఎక్కువ. అందమైనటువంటి అమ్మాయిలతో నీకేమైనా స్నేహం తక్కువ? చాలామంది అమ్మాయిలతో నాకు పరిచయం ఉంది, వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని. నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ప్రేమ వ్యవహారాలు, అమ్మాయిలతో పరిచయం, అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నవాడివి ఎందుకయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? ఏం చెప్పాడో తెలుసా? డిప్రెషన్. ఏమిటి డిప్రెషన్? నీకు డిప్రెషన్ ఏమిటయ్యా? అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో అందలం ఎక్కిన తర్వాత తెలిసింది ఏమిటంటే నేను ఒంటరి వాణ్ణి. ఏమిటట? నేను ఒంటరి వాణ్ణి. బోరిస్ బెకర్ ఏమన్నాడో తెలుసా? ఉన్నతమైన శిఖరానికి చేరిన తర్వాత నాకు అర్థమైంది, డబ్బు ఉంది అయినా నేను ఒంటరిని, ఆస్తిపాస్తులు ఉన్నాయి అయినా నేను ఒంటరిని, అందచందాలతో నిండినటువంటి అమ్మాయిలు నాకున్నారు అయినా నేను ఒంటరిని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయినా నేను ఒంటరిని. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాను. నాలో ఉన్నటువంటి ఆ లోన్లీనెస్, నాలో ఉన్నటువంటి ఆ ఎంప్టీనెస్ నన్ను బ్రతుకు మీదే విరక్తి పుట్టే విధంగా చేసింది. బ్రతకటమే వేస్ట్ అనిపించింది.